ప్రకాశం బ్యారేజ్ గేట్లలో ఇరుక్కున్న బోట్లను తీసేందుకు ఈరోజు ప్లాన్ బిని అమలు చేస్తున్నారు అధికారులు. విశాఖ నుంచి డైవింగ్ బృందంతో పడవలను తొలగించబోతున్నారు ఇరిగేషన్ అధికారులు. నిన్న క్రేన్ల ద్వారా 6-7 గంటలు పడవలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఇవాళ విశాఖ బృందం పడవలను కట్ చేసి బయటికి తీయబోతున్నారు. 3 పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా అధికారులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, సంజయ్, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ బోట్లకు సంబంధించి ప్రధానంగా నిన్న మొన్న కూడా కొంత ఎక్సర్సైజ్ జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఈ రోజు వైజాగ్ నుంచి ఒక స్పెషల్ బృందం వచ్చి దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. బోట్లు చిక్కుకుపోయిన బోట్లను బయటకు తీసేదానికి ఒక టెక్నాలజీ వాడాలా, లేకపోతే బోట్లను సగానికి కట్ చేసి నదిలోంచి బయటకు తీయాలనే దాని మీద కొంత ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నిన్న ప్రయత్నాలు చేసినా బోట్లు బయటికి రాలేదు. అయితే ఆ బోట్లు ప్రవాహానికి కొంచెం దూరంగా ఉంచి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత బయటకు తీయాలా, లేకపోతే ముందే తీయాలా అనే దాని మీద కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళ సహాయంతో ముందుకెళ్లాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించుకున్నారు. 3 బోట్లు ప్రధానంగా చిక్కుకొని ఉన్నాయి. 3 బోట్లు చిక్కుకున్న వాటిని గేట్లకి డ్యామేజ్ చేయకుండా, లేకపోతే కౌంటర్ వెయిట్లను డ్యామేజ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాలి. ఆ బోట్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిన్నటి నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ బోట్లు తీసే క్రమంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా గేట్లకు ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా జాగ్రత్తగా వైజాగ్ సహాయంతో బోట్లను బయటకు తీసి కాన్సెప్ట్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. బహుశా ఈ సాయంత్రానికి బోట్లు బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.